హాయ్ ఫ్రెండ్స్, మనకు డిఎస్ఎస్ఎస్బి అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులోపల చూసుకుంటే మనకు 2300 పైగా పోస్టులు అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, సీనియర్ స్టెనోగ్రాఫర్ అంటే టైప్ రైటింగ్ వచ్చిన వాళ్ళకు చాలా ఎక్సలెంట్ పోస్టులు అని చెప్పొచ్చు. టైప్ రైటింగ్ కూడా చాలా పెద్దగా ఏం కాదు, 35 మినిట్స్ ఫర్ వర్డ్స్, అది మామూలు స్పీడే. ఇంకా బాగా స్పీడ్ ఉన్న వాళ్ళైతే 80 వర్డ్స్ పర్ మినిట్ కొట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టికే ఇప్పుడు నార్మల్గా టైప్ నేర్చుకున్న వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మనకేమంటున్నాడంటే, ఒకసారి చూసుకున్నట్లయితే హిందీ ఉన్ను తెలుగు రెండు కూడా టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. ఇక్కడ గమనిస్తే మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు లోయర్ డివిజన్ క్లర్కు, జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫరు గ్రేడ్ 2, జూనియర్ స్టెనోగ్రాఫరు హిందీ అండ్ ఇంగ్లీష్, లోయర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 1, స్టెనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకు మన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టు చూడండి, 2354 పోస్టులు. వీటి యొక్క నిన్న 9వ తారీఖే రిలీజ్ కావడం జరిగింది ఇవి. దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంది. ఇది జూనియర్ స్టెనోగ్రాఫర్కు. మ్యాక్సిమము 30 ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఇంకా 10 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆల్ పోస్టులకు 27 అయితే మ్యాక్సిమం ఇస్తారు, కానీ ఇక్కడ 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే దీని యొక్క శాలరీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. 81,100 రూపాయల కాంచి స్టార్టింగే. ఇది ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ పోస్ట్ మాత్రము ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ అఫీషియల్ జాబు. సో మనకి అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువే ఉంది. ఇక్కడ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. అది కూడా ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళందరికీ కూడా. ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఆ 100 రూపాయలు కూడా ఫీజు లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే పోయేదేం లేదు. సో మనకు ఇక్కడ వేకెన్సీలు ఇంతసేపు చెప్పాను ఆల్రెడీ, దాని గురించే మరొకసారి ఇవ్వడం జరిగింది. పోస్టులు అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి, 2354 వేకెన్సీలు. ఇక్కడ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది క్లియర్ కట్గా చూసుకుంటే, గ్రేడ్ 4 జూనియర్ అసిస్టెంట్ అంటారు, అవి 1672 పోస్టులు ఇవ్వడం జరిగింది. స్టెనోగ్రాఫరు 143, లోయర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఇది 256 ఇవ్వడం జరిగింది పోస్టులు. జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే 20 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 40 పోస్టులు, స్టెనోగ్రాఫర్కు 14 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 30 పోస్టులు ఉన్నవి. సో ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫరు ఓన్లీ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 28 పోస్టులు. ఇవన్నీ గ్రూప్ 4 క్యాడరు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి శాలరీ ఎక్కువనే ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే 5 పోస్టులు ఉన్నవి. లోయర్ డివిజన్ క్లర్క్ 28 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 10. ఈ వివిధ కేటగిరీ లోపల ఈ యొక్క పోస్టులు ఉంటాయి. మొత్తం కూడా కంప్యూటర్ ఆపరేటింగే ఉంటుంది, అందుకనే టైప్ ఎక్కువ వచ్చి ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది స్పెషల్లీ. జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ చూసుకుంటే 2, ఇంగ్లీష్ కూడా 2, హిందీ కూడా 2. అసిస్టెంట్ గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే 104 పోస్టులు ఉన్నవి. టోటల్ 2354 పోస్టులు. మంచి ఆపర్చునిటీ. చాలామంది ఇవి అక్కడ వెళ్ళి ఏం చేస్తామని చెప్పి అప్లై చేసుకోవడం కూడా చేయరు, బట్ చేసుకున్న వాళ్ళకి ఢిల్లీలో జాబ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మన యొక్క తెలంగాణ నుంచి, ఏపీ నుంచి కూడా. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 12th పాస్ ఒకటి సరిపోతుంది, అంటే ఇంటర్మీడియట్ లెవెల్. సో మనకి
ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లోపల 35 వర్డ్స్ పర్ మినిట్ కొట్టాలి. హిందీ లోపల 30 వర్డ్స్ పర్ మినిట్ కొట్టగలిగే విధంగా ఉంటే సరిపోతుంది. ఇది నార్మల్గా ఎవరైనా కొట్టచ్చు, కొంచెం కంప్యూటర్ టచ్ ఉంటే సరిపోతుంది. ఇక క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ 12th ఆర్ ఈక్వివాలెంట్ 12 డిప్లొమా వాళ్ళు కూడా వస్తారు, 10+3 కూడా వస్తారు, అంతకుమించి కూడా గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా వస్తారు ఈ యొక్క పోస్టులకి. సో ఇది ఖచ్చితంగా అడిగాడు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్పీడ్ ఆఫ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 80 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ అండ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ హిందీ. జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ మనకి సేమ్ డీటెయిల్స్ ఇక్కడ కీస్ పరంగా కూడా ఇవ్వడం జరిగింది, వర్డ్స్ పరంగా కూడా ఇవ్వడం జరిగింది. కీస్ అయితే మనకి ఏంటిది ఇక్కడ 10,500 అండ్ 9,000, ఇది యావరేజ్ ఆఫ్ 5 కీస్ డిప్రెషన్స్ ఫర్ ఈచ్ వర్డ్ ఇక్కడ ఇండివిజువల్గా. జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఖచ్చితంగా వీటన్నిటికి కూడా ఓన్లీ 12th స్టాండర్డే అడిగిండు. ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఈ పోస్ట్కి వచ్చేసి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ సీనియర్ సెకండరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. క్యాండిడేట్ షుడ్ పాస్ ద టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఏ మినిమం స్పీడ్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ ఏమో ఇంగ్లీష్లో కొట్టుండాలి సేమ్ ఇంతసేపు చెప్పినట్టు. 30 వర్డ్స్ పర్ మినిట్ ఏమో హిందీలో కొట్టగలిగే విధంగా వీళ్ళు టైపు నేర్చుకొని ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఈ యొక్క అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ కానుంది అనేది కూడా ఒకసారి కిందికి వెళ్ళి చూస్తే మనకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. 9వ తారీఖు 1వ నెల అప్లికేషన్ ఫీజు స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూస్తే 2 hours ఉంటుంది ఎగ్జాము డ్యూరేషను. టోటల్ క్వశ్చన్స్ 200, టోటల్ మార్క్స్ కూడా 200, టోటల్ డిస్క్రిప్షన్ నాట్ అప్లికేబుల్ డిస్క్రిప్షను అంటే డిస్క్రిప్షన్ లేదు, గ్రాండ్ టోటల్ అంటే అవే 200 మార్క్స్ 200 క్వశ్చన్స్ 2 hours టైం ఇవ్వడం జరుగుతూ ఉంది. అవి కూడా ఎందులో నుంచి అని అంటే ఇది ఫస్ట్ స్టేజ్. జనరల్ అవేర్నెస్ 35 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ 35 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ అంతా సేమే ఉంటుంది. అంటే రీజనింగే ఇక్కడ మళ్ళీ సేమ్ 35 మార్క్స్ డాటా ఇంటర్ప్రిటేషన్ రీజనింగ్ లోపల. సో 70 మార్క్స్ ఇక్కడ మనకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అని చెప్పుకోవచ్చు. టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ ఇక్కడ 35 మార్క్స్ అండ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 మార్క్స్. ఇవి 70 ఉన్నాయి. ఇంకా 25 మార్క్స్ వచ్చేసి మనకి ఫెమిలారిటీ విత్ కంప్యూటర్స్ ఇంటర్వ్యూ అంటే కంప్యూటర్ సంబంధించిన కొన్ని క్వశ్చన్లు కూడా 25 మార్క్స్ వరకు అడిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 70 మార్క్స్ ఏమో మ్యాథ్స్ అండ్ రీజనింగ్, 70 మార్క్స్ ఏమో ఇంగ్లీష్ అండ్ హిందీ 140 అయిపోయినాయి. అవి 60 మార్క్స్ అవేర్నెస్ 35 అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 25. సో మొత్తం 200 మార్క్స్ ఈజీగానే ఉంది. ప్యాటర్న్ కూడా ఇక్కడ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 9వ తారీఖు స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి February 7, 2024 11:59 అంటే క్లోజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటే చాలా మంచి శాలరీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 19,900 నుంచి ఇది జూనియర్ లోయర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి 19,900 నుంచి 63,200 మధ్యలో స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అదేవిధంగా మనకి గ్రేడ్ 1 అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులు అయితే ఏవైతే మెన్షన్ చేసిండో
ఇవి యొక్క శాలరీ ఇక్కడ ఇప్పుడు ఇన్సెప్ తక్కువ ఈ 19,000 శాలరీ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్లకు, లోయర్ డివిజన్ క్లర్క్, కమ్ టైపిస్ట్, అసిస్టెంట్ గ్రేడ్ 1 వాళ్ళకి. మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కును, జూనియర్ స్టెనోగ్రాఫరు అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ టైప్ వాళ్ళకి మంచిగా. ఇంకా ఇక్కడ వీళ్ళకి శాలరీ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీని యొక్క సైటు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, అప్లికేషన్ సైటు అడిగిన వాళ్ళకు. సో ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఉంది. అప్లై చేసుకొని ఈ యొక్క ఫీజు కూడా ఫ్రీ ఉంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు. కాబట్టి ఫీమేల్స్ కూడా ఫ్రీనే. ఓన్లీ ఓబీసీ అన్రిజర్వ్డ్ వాళ్ళకు 100 రూపీస్ ఉంది. కాబట్టి చాలా తక్కువ ఫీజే. అప్లై చేసి వాళ్ళు కొద్దిగా కష్టపడ్డారని అంటే ఈ యొక్క జాబులు కొట్టడం చాలా ఈజీ. సో మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అందే విధంగా ఇది లైక్ చేయండి కంపల్సరీ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.